తల్లైనటువంటి పార్వతీ అమ్మవారికి, పితృస్వరూపమైనటువంటి పరమేశ్వరుడికి, శివభక్తులైనటువంటి మీ అందరికీ, మన అందరికీ భువనత్రయంతో సమానమైనటువంటి ఈ భారతమాతకు మనం సర్వదా దైవ భావనతో మెలగాలి. ఇదే సనాతనం. మనం సనాతన ధర్మం అని పలుకుతూ ఉన్న నిజానికి సనాతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఉపనిషత్తులు మనకు చెప్తున్నటువంటి మాట, ఏ దేశంలో ఏది లేదో అది భారతంలో ఉన్నది. అదేమిటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇటువంటి కర్మలను ఎప్పుడూ కూడా మనం వదలకూడదు. తాన్యనవద్యాని కర్మాని, అటువంటి కర్మలను మనం అతిక్రమించి ప్రవర్తించకుండా ఉండటమే సనాతనం. ఇక్కడ ఒక క్రమాన్ని మనం తీసుకున్నట్టయితే ఇది కర్మక్రమం. ప్రకృతి క్రమాన్ని మనం తీసుకుని చూసినట్టయితే ఇతిహాసాలు, వేదము, పురాణము, చరిత్ర, వీటినన్నిటినీ మనం పరిశీలిస్తే సృష్టి క్రమం ఒకటి ఉన్నది. ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మతత్వం నుంచి ఆకాశతత్వము ఆవిర్భవించింది. ఆకాశతత్వము నుంచి వాయుతత్వము. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యామోషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. మనం ఎన్నో సృష్టికి సంబంధించినటువంటి వాళ్ళము అంటే 7వ సృష్టికి సంబంధించిన వాళ్ళు. ఆత్మతత్వం అనేటువంటిది సుస్థిరమైనటువంటి తత్వం. అది చిరం, స్థిరమైనటువంటిది. చరం కాదు, అది చిరం. ఆ తత్వంలో మనమందరము కూడా సర్వదా జీవించే ఉంటాము. ఇది వేదాంతం చెప్తున్నమాట. ఆ తత్వం నుంచి అజ్ఞానం, అజ్ఞానం మోహమయమైనటువంటి ఆకాశతత్వం. పోని సకలాకాశతత్వములు మోహమయములా అంటే నిరాకాశంగా ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అది జ్ఞానం, జ్ఞానాకాశం. మళ్ళీ దాని నుంచి విచ్ఛిన్నమై మళ్ళీ విచ్ఛిన్నమై వస్తున్నటువంటిది ఘటాకాశం, మఠాకాశం. ఇదంతా వేదాంతంలోకి వెళ్ళటం నా ఉద్దేశం కాదు, సనాతన ధర్మం గురించి చెప్పటం. అలాగా మోహమయమవుతున్నటువంటి జగత్తులో మనము ఎంత కిందకి దిగజారుతూ వస్తూ ఉంటే అంత సృష్టి పెరుగుతూ పోతుంది. మనం ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తూ వెళుతూ ఉంటామో, అంటే ఎంత విస్తారమైనటువంటి హృదయంతో ఆలోచిస్తూ వెళుతూ ఉంటామో అంత జ్ఞాన సముపార్జన మనకు పెరుగుతుంది. అంటే అంత విశాలమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం పొందుతాం. అందుకే అమ్మవారిని 3 భాగాలుగా విభజన చేశారు. అమ్మవారి తత్వాన్ని, శక్తిని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అల్పం. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, లేదంటే ఇది సాధించాలి. సాధించిన తర్వాత మళ్ళీ మనకు ప్రశ్న, ఏం చెయ్యాలి? కాబట్టి ఇది ఎక్కడికి ఆగేటువంటిది కాదు. ఇచ్ఛ తర్వాత రావాల్సినటువంటిది క్రియ. కాబట్టి ఇచ్ఛ క్రియ ద్వారా మాత్రమే సాధింపబడుతుంది తప్ప ఇచ్ఛకంటూ స్వశక్తి లేదు. మరి క్రియ చేయటానికి మనకు కావలసినటువంటి మూలం ఏమిటి? జ్ఞానం. జ్ఞానం ఎక్కడున్నది అనేటువంటి విషయాన్ని సాధనకు వస్తే దీంట్లో విద్య, అవిద్య 2 ఉన్నాయి. అవిద్య అంటే నిజమైన తత్వాన్ని తెలుసుకోకుండా అభ్యాసం చేసే శాస్త్రం. విద్య అసలైన తత్వాన్ని తెలుసుకొని అభ్యాసం చేసేటువంటి శాస్త్రం. దీనికి ఈశావాస్యోపనిషత్తులో ఒక మాట అంటున్నారు, అవిద్యయా మృతం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే.
అవిద్య అంటే చిన్నప్పుడు బాల్యంలో అంత తత్వ సాధన చేసుకునేంత మానసిక పటుత్వము మనిషికి ఉండదు కనుక నువ్వు ఏ కారణం చేతనైనా సరే విద్య యొక్క అక్షర సాధన చేయాలి. అక్కడ తత్వం లేదు. బాల్యంలో కేవలం మనం అక్షరాన్ని మాత్రమే సాధిస్తున్నాం. కానీ క్రమేపీ అక్షరం లోపల విలీనమైన తర్వాత క్రమేపీ మనము అక్షరాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతాం. అక్షరాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ తత్వంలో విలీనమవుతూ వెళుతూ ఉంటామో, అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటూ వెళుతూ ఉంటామో, ఆ సందర్భంలో సత్య అసత్యముల యొక్క విచక్షణ మనకు కలుగుతుంది. ఈ విచక్షణ వలన ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విషయాన్ని మనకు అవగత పడుతుంది. దీన్నే మనం ఏమన్నాం? జ్ఞాన సాధన అన్నాం. అవిద్యయా మృతం తీర్త్వా, నీకు తెలిసినా తెలియకపోయినా అక్షరాన్ని సాధించటం వలన నీకు ఒక శక్తి కలుగుతున్నది. అది నీ యొక్క లోపలుండేటువంటి భయం అనేటువంటి ఒక మహామృత్యువు నింటే నిన్ను బయట పడవేసి విద్యయా అమృతమశ్నుతే. ఎప్పుడైతే విద్యా సాధన అనేటువంటి మహాతపస్సునందు నిరంతరము నిమగ్నమై ఉంటావో నీకు అమృతత్వం తప్పక సిద్ధిస్తుంది నాయన. అదే భారతీయంలో ఉండేటువంటి సనాతన ధర్మ సాధన చక్రం. ఏవం ప్రవర్తితం చక్రం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అదే ఈవేళ మనం ఇక్కడ హెచ్డిసి అన్నాం, హిందూ ధర్మ చక్రం. హిందూ ధర్మ చక్రంలో ఎలా ఉంటుంది? ఆత్మ నుంచి ప్రారంభమైనటువంటి తత్వం మళ్ళీ ఆత్మతత్వానికి చేరితేనే ఒక క్రమం మనకు పరిపూర్ణమవుతుంది. ఈ మధ్యలో మనిషి అనేక అనేక రకములైనటువంటి వ్యామోహాలకు, అనేక రకములైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాకపోతే మన దగ్గర ఒక మాట ఉన్నది, సాధనలో మనం బాధపడకూడదు, ఎదుటి వారిని బాధ పెట్టకూడదు. ఈ మాట వారు బాగా చెప్తారు, సింహాచల శాస్త్రి గారు. వారు ఇంగ్లీష్లో కూడా చెప్పారు, అది మాకు బాగా గుర్తుంది. అది హర్టవ్వక హర్టింపక ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అన్నారు వారు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. తానొప్పక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా. ఇలా అలాంటి హరికథల ద్వారా చూడండి మనకు జ్ఞానం, అక్షర చమత్కారం, మన తెలుగునాట ఉన్నటువంటి ఆ తెలుగు భాషా వైభవం వారిని మేము బాగా గమనిస్తూ ఉంటాం. ఆ ప్రవచనాలన్నిటినీ కూడా అందులో చాలా అద్భుతంగా మనిషికి అర్థమయ్యేట్టుగా మనలో ఉండేది ఒకటే అన్నారు వారు హరికథ చెప్తూ. ఏమిటి అంటే, నాయన నువ్వు అనుకునే పదార్థం ఏది? ఇందాక మనం చెప్పింది పూర్ణమైనటువంటి వైదిక శబ్దాలైతే వారు మనకు లోపల హరిభాషలో చెప్పారు, హరికథారూపంలో చెప్పారు, అర్థమయ్యేటువంటి కథారూపంలో మనకు చెప్పారు. అది ఏమిటి అంటే జ్ఞానతత్వం. నీ భక్తియే నువ్వు, నీ భక్తి కానటువంటిది నువ్వు కాదు. నీ భక్తిని నువ్వు ఎలా కాపాడుకోవాలి అంటే నిరంతరము కూడా నీ సంస్కారాన్ని పెంచుకుంటూ కాపాడుకోవాలి భక్తిని తప్ప. సంస్కారము తగ్గితే, నీలో భక్తి దూరం అయితే నీకు తల్లి మీద భక్తి ఉండదు, తండ్రి మీద భక్తి ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద భక్తి లేదో భూమాత మీద భక్తి ఉండే అవకాశమే లేదు. తల్లిని ప్రేమించండి, తండ్రిని పితృవాక్య పరిపాలన ఆచరించండి, పరిపాలన చెయ్యండి అని పురాణాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి. రామాయణాన్ని తీసుకుంటున్నాం. రామాయణంలో మనకు కనిపించేటువంటి వాక్యం పితృవాక్య పరిపాలన. సాక్షాత్తు దశరథ మహారాజు వారే రామచంద్ర ప్రభువు దగ్గరకు వచ్చిన ఆయన, ఏదో నేను పొరపాటున మాట ఇచ్చింది, నాకు ఇలాగా ఉచ్చవుతుందని నాకు తెలియలేదు, నన్ను నువ్వు చెరసాల్లో వేసినా సరే క్షాత్రం
రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించమని దశరథ మహారాజు వారు చెప్తే రామచంద్ర ప్రభు ఒక మాట అన్నారు, తండ్రి ఈరోజు నేను ఆ పని చేస్తే సంఘానికి భవిష్యకాలంలో నేనేం చెప్పాలి, ఏమి ధర్మాన్ని నేను నిరూపించాలి, సొంత తండ్రిని రాజ్యాకాంక్షతో చెరసాల పాలు చేసి రాజ్యాన్ని పొందినటువంటి రామరాజ్యం ఎలా ఉంటుంది, దీన్ని ఊహించటానికైనా సరే భావితరాల వారికి నేను ఇచ్చేటువంటి అర్థము అంటే పురుషార్థం ఏమిటి అంటే మీ తండ్రి గారిని ఏమైనా చేసినా సరే మీరు అధికారాన్ని పొందండి. ఇదే మనం ఆ పని నేను చెయ్యను, నువ్వు ప్రత్యేకంగా నాకు ఆజ్ఞ ఇవ్వకపోయినా సరే నువ్వు తల్లి అయినటువంటి కైకేయ మాతకు ఇచ్చినావు కనుక నేను పాటించవలసిందే అని అరణ్యానికి వెళ్ళిపోయాడు. భారతాన్ని తీసుకుంటే తల్లి మాతృవాక్య పరిపాలన. కుంతీదేవి చిన్నప్పుడే పాండవులకు తండ్రి స్వర్గస్థుడైతే చిట్ట చివరి వరకు అమ్మ యొక్క మాటను దాటనటువంటి చరిత్ర పాండవులది. అందుకే కృష్ణ పరమాత్మ వచ్చారు వాళ్ళని ఆదుకోవటానికి. కాబట్టి తండ్రినైనా సరే ఇక్కడేమో పితృవాక్య పరిపాలనతో ఆంజనేయ స్వామి వారి దాస్యం దొరికితే అక్కడ మాతృవాక్య పరిపాలనతో కృష్ణ ప్రభువు యొక్క గురు సాంగత్యం వారికి దక్కింది. అదే మనం తల్లి మాట తండ్రి మాట, అందుకే చూడండి వేదంలో చమత్కారంగా మాతృదేవో భవ, తల్లిని పూజిస్తే గురువు దొరుకుతారు సందేహం లేదు, తండ్రిని పూజ చేస్తే మీకు మంచి దాస్యం చేసేటువంటి నమ్మకమైన బంటు దొరుకుతాడు. ఈరోజు నమ్మకమైన బంట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పక్కనున్న వాడిని నమ్మలేం మనం ఈ రోజు కాలంలో. మనకన్నీ హితువుగా మాట్లాడుతుంటాడు కానీ జగత్తుకు అహితవైనటువంటి పనులే చేస్తూ ఉంటారు. కాబట్టి తండ్రిని అంటే విశ్వాసానికి తండ్రి మూలం, గురుత్వానికి తల్లి మూలం. అందుకే తర్వాత వచ్చేవి ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథి అంటే విశ్వాసపాత్రుడు, నిన్ను నమ్ముకొని ఉండేవాడు, నీకు నమ్మకమైన పనులు చేసేవాడు. ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ అని 4 వాక్యాలు జగత్తుకు కావలసినటువంటి సమస్త అంగాలను ఇందులో పెట్టేశారు. కనుక మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, తల్లి తండ్రి కుటుంబ గౌరవాన్ని కాపాడటం అంటే ప్రత్యేకంగా దేశంలో సైన్యంలో చేరి మనం చేయవలసిన యుద్ధం ఏం లేదయ్యా. నీ కుటుంబ గౌరవాన్ని కాపాడితే, ఒక్కొక్క కుటుంబము వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటే, అలాగా ఒక వీధిలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా వారి కుటుంబ గౌరవాలను కాపాడుకుంటే, ఒక ఊరిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ వారి కుటుంబ గౌరవం కాపాడుకుంటే, అలాగ ఊర్లన్నీ కలిపి తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటే, అలాగా రాష్ట్రమంతా వారి కుటుంబ గౌరవాలు కాపాడుకుంటే, దేశమంతా వారి కుటుంబ గౌరవాలు కాపాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? దీన్నే సనాతన హిందూ ధర్మం అన్నాం మనం. మన కుటుంబాన్ని వదిలేసి బయటకు వెళ్లి ప్రవచనాలు చెప్పటం వలన, బయటకు వెళ్లి హితువు చెప్పటం వలన ఏమాత్రము కూడా లోకంలో మీ వాక్యానికి బలములు కలగవు. ఇది నిస్సందేహమైనటువంటి వాక్యం, ఎవరిని మనం చెప్పుకోవట్లేదు. ఈరోజు చిన్నపిల్లలకు బాగా తెలియాల్సినటువంటి వాక్యం కనుక వేదము ఏ దేవతనో చెప్పదు, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతారాధన గురించి చెప్తుంది. అదే మేము మొట్టమొదటిగా మాతాచ పార్వతీదేవి, నువ్వు గుడికి వెళ్ళి పార్వతీ అమ్మవారికి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పింది. నువ్వు కుంకుమార్చన చెయ్యక్కర్లే, కొన్ని ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి అమ్మ యొక్క పాదాలు గరిగితే శ్రీమాత అర్చన చేసినట్టే. కొంచెం వయసు వచ్చిన తర్వాత నీ తండ్రి గారి యొక్క మనస్సు ఆలోచనల్ని నువ్వు పసిగట్టి వారికి తగ్గట్టుగా మెలిగితే శివుడికి నువ్వు ఏకాదశ వారము శ్రీరుద్రము చేసినట్టే. వీళ్ళిద్దరికీ నువ్వు ఎప్పుడైతే లోకంలో మర్యాదగా ప్రవర్తించటం నీ చేతనవుతున్నదో, సంఘంలో ఉండేటువంటి ప్రతి చోట ఆచార్యతత్వాన్ని చూడటం, ప్రతి స్త్రీమూర్తిలో మాతృతత్వాన్ని దర్శించటం, ప్రతి స్త్రీమూర్తి దగ్గర కూడా నువ్వు గౌరవంగా ఉండటానికి కావలసినటువంటి అర్హతలు నీ దేహంలో స్థిరమై ఉంటాయి. ఇక ప్రతివాడు నీకు ఆచార్యుడే, ప్రతివాడు నీకు అతిథే. అతిథిని ఏమన్నాము? అభ్యాగత స్వయం విష్ణు. ఎవరైతే అనుకోకుండా మన దగ్గరకు వస్తారో, ఈరోజు నమ్మలేం, ఇంటికి పిలిచి అన్నం పెట్టినా ఆ ఇంటినే కూల్చిపోయే పరిస్థితిలో ఉన్నది ఈరోజు విశ్వాసం. ఎందుకంటే పరమత ప్రచారం మన రూపంలో వచ్చి మనకే ప్రచారం చేసి
మన ఇంట్లో ఆశ్రయం తీసుకున్నటువంటి వారే మన ఇంటినే కొలగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కారణం ఏమిటి అంటే ఆ ఇంట్లో సంఘబలం లేకపోవటం. ఇంతకంటే మనం వేరే వాక్యం చెప్పటానికి మనకు సభ కూడా అనుమతించదు. కనుక ఉద్రేకానికి ఎక్కడైనా ఒక నాంది మనము పలుకుతూ దాన్ని శాంతింప చేయాలి అంటే కూడా అది వేదం దగ్గరనే ప్రారంభం కావాలి, వైదిక మార్గంలోనే అది లయం కావాలి. దీన్నే మనం ఏమన్నాము? సనాతన ధర్మము. అదే మన శ్రీకాంత్ శర్మ గారు హెచ్డిసి అని హిందూ ధర్మ చక్రం అనేటువంటి పేరుతో ఒక చక్రాన్ని ఈవేళ ఇక్కడ ధర్మవీర్ పురస్కారం, సన్మానము అంటే గొప్పగా చేశారని సన్మానం కాదు, వారిలో ఉన్న ఉద్దేశానికి సన్మానం. ఆ మనసులో ఒక ప్యూరిటీ, ఏదైనా చెయ్యాలి అని తెగాయింపు వస్తుంది చూశారా, తెగింపు. దానిని మనం ఏమంటున్నామంటే ఉద్యమం. మన యమస్థానం ఉన్నది మన దేహంలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు కాపాడుకోవాలి అంటే ముందు యమం అనే దాన్ని జయించాలయ్యా. యమం అంటే ఏమిటి అంటే అంతరింద్రియ నిగ్రహం. నియమము అంటే బహిరింద్రియ నిగ్రహం. యదులకైనా, గృహస్థులకైనా, బ్రహ్మచారులకైనా, వానప్రస్థులకైనా, ఏ సృష్టిలో ఉన్నటువంటి జీవులకైనా సరే యమనియమము లేకపోతే వారిది పశుత్వము అంటాం. ఎందుకంటే తోచింది చేయటం. అందుకే గృహస్థులకు, యోగులకు యమనియమాది అష్టాంగ యోగాలు చెప్తే యదులైనటువంటి వారికి సాధనా చతుష్టయం. యమ, నియమము అంటే అంతరింద్రియ నిగ్రహ, బహిరింద్రియ నిగ్రహ, నిత్యానిత్య వస్తు వివేక, ముముక్షుత్వం. ఈ 4 సాధన చతుష్టయం యదులకు చెప్పబడి ఉన్నది. మిగిలినటువంటి వారికి అందరికీ ఆరోగ్యం ప్రధానంగా చూసుకోవాలి అంటే ప్రాణాయామం. ప్రాణాయామాన్ని నువ్వు కుంభక స్థితిలో పట్టాలి అంటే మితాహారం. మితాహారం నువ్వు పాటించాలి అంటే బహిరింద్రియ నిగ్రహం. బహిరింద్రియ నిగ్రహం అంటే సంఘ ధర్మాలను పాటించటం. పురాణ ధర్మాలు ఇవన్నీ పుక్కిట పురాణాలండి అని అంటాం. దేవుళ్ళ మహత్యం నిజంగా ఉందా అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. భారతదేశంలో ఈ కథలన్నీ జరిగాయా లేవా అని మనం ఆరా తీస్తూ ఉంటాం. అందులో యోగులైనటువంటి వారు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలే పురాణములు. మన దేహాన్ని ఈరోజు ఎందుకు మనం ధర్మం కోసం పోరాటానికి భయపడుతున్నాము అంటే మనలో దేహపటుత్వం లేకపోవటం. ఎక్కడ దెబ్బ తగిలితే తట్టుకోలేమేమో, అవమానం వస్తే తట్టుకోలేమేమో అనేటువంటి ఏ బలహీనమైనటువంటి మానసిక స్థితి ఉన్నదో దాన్ని పోగొట్టడానికే పురాణాలు పుట్టాయి. దాన్ని సాధింపజేయటానికి వేద మార్గాలు పుట్టాయి. దీన్ని మీ చేత ఆచరింప చేయటానికి వైదిక కర్మలు, శృతి, స్మృతి, పురాణాది లక్షణములన్నీ కూడా మనకు వచ్చాయి. దీన్నే మనం ఏమంటున్నాం? భారతీయం. భారతదేశంలో అగ్నిని ఆరాధించేటువంటి పద్ధతిలో అగ్నిని ఆరాధించాలి అంటే ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటి? నిష్ఠ. నిష్ఠతో కూడుకున్నటువంటి అభ్యాసం, అభ్యాసంతో కూడుకున్న జీవిత ప్రవృత్తి. దీన్నే శీలము అంటాం. తద్విదాంచ స్మృతిశీలే అని మనకు ధర్మశాస్త్రంలో ఒక వాక్యం కనిపిస్తుంది. పూర్వము ఎవరైతే వారి యొక్క గుణముల చేత మహత్కరమైనటువంటి కార్యాలను సాధించి పెట్టారో దానిని మనం స్మృతిశీలత్వము అంటే ధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగిన వారి యొక్క చరిత్రలను మనం ప్రమాణంగా తీసుకునేదాన్ని ధర్మము అంటున్నాం. కాబట్టి అటువంటి అనేక ధర్మాలను ప్రతిపాదిస్తున్న మన పురాణాలని, మన సంస్కృతిని మనము గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? ఇది క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. మనకు ప్రధానంగా మన పురాణాదుల్లో మనం ఈరోజు శోధనావస్థలో పడ్డాం కానీ సాధనావస్థలో పడలే. మాకెవరైనా సాధించి పెడితే తప్ప మేము నమ్మమనే పరిస్థితిలో ఉంది. ఇది సాధించటానికి ఇంగ్లీష్ వాడు కావాల్సి వస్తున్నాడు. మన పురాణాలన్నీ వాళ్ళు పట్టుకుపోయి వాళ్ళు ఏదో లేఖలు రాసి వాళ్ళు రాసినటువంటి దాన్ని ఈరోజు మనం ప్రమాణభూతంగా నిరూపిస్తే గాని నమ్మలేని పరిస్థితుల్లో మనమున్నాము. మన వల్ని తీసుకొని పోయి సాధిస్తూ వాడు పురోగాభివృద్ధిని చెందుతున్నాడు, మనం మాత్రం అతఃపాతాలలోకి వెళ్ళిపోతున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే మనకు మానసికంగా పట్టినటువంటి మాలిన్యమే కారణం. ఆ మాలిన్యాలు పోవాలి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి విధి విధానాలు తెలిపేటువంటి ఏదైతే ధార్మిక సంస్థానాలు ఉన్నాయో, ధార్మికంగా ప్రయత్నం చేసే ఇలాంటి వారి యొక్క వాక్యాలు ఉన్నాయో, మన కోసం పోరాటం చేసేటువంటి వారి అభ్యుదయ భావ మహోన్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉన్నదో వారిని మనము చూస్తూ, వాళ్ళని మనం పురస్కరించుకుంటూ,
ధార్మిక ఆచరణలో మన యొక్క ముందడుగు వేసుకుంటూ ముందుగా మన యొక్క మాతా పితృ అతిథి ఆచార్య పురాణ ఇతిహాస ఇత్యాదులన్నిటినీ కూడా గౌరవించటం మనం ప్రారంభం చేస్తే తప్పక మన సనాతన ధర్మము అనే దాన్ని మనం రక్షించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని ఆచరించటం మాత్రం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మం అనేటువంటిది చిరంజీవత్వాన్ని పొందినది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం సన్మాన కార్యక్రమానికి వెళతాం. రామాయణంలో 3 అన్నదమ్ములు ఉన్నారండి. 3, 4, 2. వాలి సుగ్రీవులు 2, రావణ కుంభకర్ణ విభీషణులు 3, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు 4. దీంట్లో 4 చిరంజీవత్వాన్ని పొందారు. 5గురిలో ఒకరు కాకుండా మిగిలినటువంటి 4 అకాల మరణాన్ని పొందారు. దాంట్లో సుగ్రీవుడు విభీషణుడు అనేటువంటి వారు ధర్మాన్ని పట్టుకున్నారు కనుక ఈ పక్కకు వచ్చి చిరంజీవులు అయ్యారు. రావణ కుంభకర్ణ వాలి అనేటువంటి వారు అధర్మాన్ని పట్టుకున్నారు కనుక వాళ్ళు అకాల మృత్యు పాలు పొందారు. అంటే పరమాత్మ చేతనే మరణాన్ని పొందినప్పటికీ కూడా అది అధార్మికమైనటువంటి మరణం, ధార్మిక మరణం కాదు. మరి విభీషణుడు వీళ్ళు 3 తపస్సు చేశారట. ఎవరు? రావణ కుంభకర్ణ విభీషణాదులు. రావణుడేమో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఆయన నాకు మరణం లేని వరం కావాలి, మరణం లేకుండా వరం కావాలన్నాడు. అది అసాధ్యమయ్యా, అది వీలుపడే పని కాదు, అది ధర్మంతో సాధించాలి అన్నాడు. అలాంటప్పుడు ఆయన ఏదో వరాన్ని కోరుకున్నాడు. అది మనకంతా తెలిసినటువంటి విషయం. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి వీడు రావణుడి కంటే బలవంతుడు, కానీ అంత పెద్ద అధార్మికుడు కాదు. ప్రేరణ చేత అధర్మం చేయగలిగిన వాడే తప్ప స్వబుద్ధి చేత అధర్మాన్ని పాల్పడేటువంటి వాడు కాదు. కాబట్టి వాడికి ఒక చిన్న మాయా మోహము ఆవేశించడం చేత ఇంద్రస్థానాన్ని కోరుకోబోయి నిద్రాస్థానాన్ని కోరుకున్నాడు. సరే, తథాస్తు. ఇక చిట్ట చివరిగా విభీషణుడి వంతు వచ్చేటప్పటికీ ఆయన ఒకటే కోరుకున్నాడు, నా మాట ఎప్పుడు సత్యంగా ఉండాలి, ధర్మము నాతో ఎప్పుడు ఉండాలి అని కోరుకున్నాడట. ఇంకా ప్రత్యేకంగా ఆయన ఏం కోరుకోలేదండి. నా మాటలో సత్యం ఉండాలి, ధర్మమును నేను ఎప్పుడూ విడకుండా ఉండాలి, ధర్మం ఎప్పుడూ నేనయ్యి ఉండాలి. అంటే నాయన నీవు చిరంజీవి వైపయ్యావు పొమ్మని చెప్పాడు. అందుకే అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే స్థిరజీవినః. చూడండి, ఎప్పుడైతే ధర్మం కొరకు పరశురాముడు ధర్మం కొరకు పోరాటం చేశాడు ఆయన చిరంజీవి. అశ్వత్థాముడు అనేటువంటి ఆయన జన్మతః చిరంజీవి. బలి విష్ణుపాదాన్ని సేవించాడు గనక చిరంజీవి. దానికి అనేక అంశాలు ఉన్నాయి. ఇది పురాణ సభ కాదు కాబట్టి ఇక వ్యాస భగవానుడు ఆయన సాక్షాత్తు కేశవం బాదరాయణం అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఇలాగా సప్తజీవులు సప్త చిరంజీవులైనటువంటి వారు దేనివల్ల చిరంజీవత్వాన్ని పొందారో ఆయా కాలంలో ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వారి యొక్క చిరంజీవత్వము మనకు ధర్మము. కాబట్టి మనం చిరంజీవులుగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ధర్మాన్ని ఆచరించాలి. ధర్మము తప్ప వేరే జీవము లేదు. మన చిరంజీవత్వాన్ని కలగజేయటానికి ఈ దేహంతో చిరంజీవత్వం మనకొద్దు. మన వాక్కులో మన ఆత్మ నిష్ఠయ్యి ఉండటమే చిరంజీవత్వం. ఇందాకన్నా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. మనము వేదాంత గమనం ఎప్పుడు కూడా ఆకాశతత్వాన్ని దాటి ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని చెప్తుంది కనుక ఎప్పుడైతే మన వాక్కులు ఒక్కొక్క తత్వాన్ని దాటుకుంటూ వెళ్ళి ఆకాశతత్వాన్ని కూడా దాటిపోయి ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తుందో దాన్నే మోక్షమన్నాం. కాబట్టి మోహక్షయం. ఏ వ్యామోహము చేతైతే మనం ఈ ప్రకృతుల్లో 7వ ప్రకృతి పురుషుడిగా వచ్చామో మళ్ళీ దాన్ని తిర్యగవస్థలో పురుషుడి నుంచి మనం ఏం చేయాలి? అన్నాన్ని త్యజించాలి. కాబట్టి అన్నాత్ పురుష అన్నారు. ఓషధీభ్యో అన్నం అన్నాం. శరీరాన్ని ఓషధిగా తయారు చేయాలి. ఆ ఓషధులుగా తయారైనటువంటిది పృథివీ తత్వాన్ని జయించి అప్తత్వాన్ని జయించి అగ్నితత్వాన్ని జయించి వాయుతత్వాన్ని దాటుకొని ఆకాశతత్వాన్ని దాటుకొని ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని చేరుకుంటుందో దీన్ని వేదాంత శాస్త్రంలో బ్రహ్మైక్యం అని మనం పిలుస్తున్నాం. అధార్మికులైనటువంటి అసత్యాన్ని పలికేటువంటి వాక్కుకు ఎప్పుడూ కూడా ఈ తత్వం దుర్లభం గనక భారతదేశానికి గురువులుగా చెప్పే మాట ఏమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. నిశ్చలంగా మనం ఉండగలిగినటువంటి రోజున మాత్రమే జీవన్ముక్తత అనేటువంటి ఒక మహాపరమ పదాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ కలాటలు, ఈ అకాలమైనటువంటి క్రియలు, ఏవైతే అధార్మికమైనటువంటి చేష్టలున్నాయో వాటి ద్వారా ఎన్నో జన్మలకు మళ్ళీ అంటే జన్మ కారణభూతమైనటువంటి కర్మలను మనం చేయకుండా ఒక పటుత్వమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే మనం అధర్మాన్ని జయించగలం అని ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, ఈరోజు బయట వాళ్ళు ఎందుకు బలంగా ఉన్నారు, మనం బలహీనంగా ఉన్నాం. ఏ రోజు కూడా పురాణాల్లో మనం చూస్తే మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి యోగ శక్తి కాపాడుతూ వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి కాపాడుతూ వస్తుంది. ఈరోజు ఎందుకు ఆధ్యాత్మిక శక్తి, యోగ శక్తి కాపాడబడట్లేదు? ఈ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏనాడు మనం చరిత్రను తీసుకున్నప్పటికీ కూడా ఎంతో మంది దండయాత్రలు చేసినటువంటి వారే. ఒకనాటి కాలంలో బౌద్ధులు, ఇంకో నాటి కాలంలో జైనులు, తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు, తర్వాత తురుస్కులు, ఇంతమంది దండయాత్ర చేస్తున్న భారతదేశం మీద ఈగ కూడా వాలలేకపోయినటువంటి కారణం ఏమిటి అంటే, శంకర భగవత్పాద విద్యారణ్యాదులందరూ కూడా ఆయా తపోబలాన్ని ప్రదర్శించగలిగారు. ఈరోజు తపోబలాన్ని మనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాము అనేటువంటి విషయంలో మన మానసికమైనటువంటి పరీక్ష మనం చేసుకుంటే బలహీనత. మన పురాణాల పట్ల, మన శక్తి పట్ల, మన దేవతల పట్ల, ఆచారం పట్ల బలహీనత. ఈ బలహీనత కారణం ఏమిటి అంటే పాశ్చాత్య జీవిత శైలి యందు కలిగినటువంటి వ్యామోహం. ఇదే వీళ్ళందరూ చెప్తున్నారు. దానికి ఈవేళ వాళ్ళకి పురస్కారం. ఇంకెంతకంటే నేను చిట్ట చివరి వాక్యం చెప్పలేను గనుక ఆ వాక్యాలని ఒక్కొక్కరు జరిగినటువంటి దాన్ని, లోకంలో ఏవైతే అకృత్యాలుగా జరుగుతున్నాయో, అధర్మంగా జరుగుతున్నదో, మనసును బాధ పెట్టేటువంటి విషయాలుగా జరుగుతున్నాయో అందరూ కూడా వారి వారి శైలిలో వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం స్పందించటం మాత్రమే. స్పందించి మేమున్నాం అని ఒక్క మాట మనం పలికి, ఏదైనా అధార్మికమైనటువంటి బాధ కలిగినప్పుడు అందరితో పాటు ఒక్క అడుగు, అందరితో పాటు ఒక్క మాట, అందరికీ మేమున్నామన్న ఒక్క ధైర్యం, ఇది చెప్పటమే భారతీయం. కాబట్టి ఆత్మీయతకు మారు రూపం భారతీయం. దాన్నే మనం దైవత్వం అని కూడా మనం పిలుస్తాం. కాబట్టి ఆ దైవత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతలో ఒక భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వేదికలో ఈ ధర్మవీర్ పురస్కారాన్ని అందుకోబోయేటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి సంకల్ప వ్యక్తుల మధ్యన మేము కూడా మా శంకర భగవత్పాదుల యొక్క ఉపదేశాన్ని, మేము మా సొంత వాక్యాన్ని ఇవ్వలేదు. కేవలం శంకర భగవత్పాదులు, విద్యారణ్యుల వారు, ఎందుకంటే విద్యారణ్యుల వారు ఎతైనప్పటికీ కూడా తురుస్కుల దండయాత్రలో వారు యుద్ధం చేశారట. మనకు చరిత్ర చెప్తున్నది. అలాంటి యుద్ధానికి ముందుగా ఉండేటువంటి వారు గురువులు, యుద్ధం చేయించేటువంటి వారు గురువులు, యుద్ధంలో ప్రాణత్యాగం చేసేవారు కూడా గురువులే అని మనకు భారతం చెప్తుంది. అటు పక్క ద్రోణాచార్యుల వారు, ఇటు పక్క కృష్ణ పరమాత్మ. ద్రోణాచార్యుల వారు 15వ రోజు ప్రాణత్యాగం చేసినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ యుద్ధమంతా అయిపోయింది. గాంధారి మాత యొక్క శాపము చేత ఒక 32 సంవత్సరాల తర్వాత శాపవశాత్తు ప్రాణాన్ని త్యాగం చేశారు. చూడండి, ప్రాణత్యాగంలో ఎక్కడైనా ముందు ఉండేటువంటి వాళ్ళు గురువులే. కాబట్టి వారి మాటలు విని మనము కూడా మన దేశం కొరకు, మాతృదేవో భవ, ముందు తల్లిని కన్న దేశం ఏదైనా ఉన్నది, తల్లిని కన్నటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది భూమాత. అందుకే భూమి 3 తల్లులకు జన్మ ఇస్తుందట. 1 భూమాత గోమాతకు జన్మనిస్తుందట, 2 స్వమాతకు జన్మనిస్తుందట. ఈ స్వమాత నుంచి ఆ జగన్మాతను చూసుకునేటువంటి దివ్య జ్ఞానానికి జన్మనిస్తుందట అని అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క కృప కలగాలి అని ఇంతకంటే ఎక్కువగా సమయాన్ని తీసుకున్నా సమయాతీతం అవుతుంది గనక మన ధర్మవీర్ పురస్కారానికి ముందుగా మనం వెళుతూ, అందరూ కూడా నిజానికి రావాలి అంటే ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు హాలు పట్టకుండా ఉండాలి. కానీ ఎవరో పట్టినటువంటి వాళ్ళు కొంతమందే వచ్చారు. కానీ పట్టే వాళ్ళందరూ వీడియోలో చూస్తారు. చూసి ఎక్కడి నుంచి మీ యొక్క ధార్మికమైనటువంటి మనస్సంకల్పాలని, ఆమోదాన్ని, భారతీయం మీద కలిగినటువంటి ధర్మ అభిమానాన్ని ప్రకటిస్తారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. వేదం ఒక మాట చెప్తుంది ఎప్పుడు, శాంతి అని. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నాకేది కలగాలో మీకు అదే కలగాలి. మేము ఏ ఆహారాన్ని జ్ఞానాన్ని తీసుకుంటామో అటువంటివే మీకు కలగాలి. మీకు మాకు మధ్యన ఎప్పుడూ కూడా వైరం రాకుండా ఉండాలి. వసుదైక కుటుంబకంగా మన భారతదేశమంతా కూడా ధార్మిక కాంతులతో ప్రభాసించాలి, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి అనేటువంటి ఆశీర్వచనాన్ని సభయందు ఉంచుతూ స్వస్తి.